తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 14వ భాగం. రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో 3 నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరతాడు. వెళ్లే ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు. నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జి పోస్టు వస్తుంది. నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మ గారికి. అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. అమెరికా వెళ్లిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత నరసింహమూర్తిల వివాహం గురించి శ్రీరామ్ భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. సూపర్ మార్కెట్ దగ్గర సుజాత నరసింహమూర్తిలను ఆట పట్టిస్తుంది సుజాత చెల్లెలు మోహన. నరసింహమూర్తి కాలేజీ రోజుల భావోద్వేగాల గురించి అడుగుతుంది మోహన. శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నరసింహమూర్తికి. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది మాధవి. ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 14వ భాగం వినండి. మన్నాడు శంకరానికి నోట్ ఆఫ్ అప్రిసియేషన్ చేరింది. తన సర్వీస్ రికార్డులో రెడ్ ఎంట్రీ ఇచ్చామని స్కూలు మేనేజ్మెంటు అధికారపూర్వకంగా తెలియజేస్తూ, అదృష్టం కాసుల రాశి వంటిది, వస్తే ఇంటి కప్పుని వెడగొడుతూ వస్తుంది. వేసవి కాలంలో అనుకోని విధంగా కురిసే కుంభవృష్టిలా దూసుకువస్తుంది. అతడికి ఆ నోట్ ఆఫ్ అప్రిసియేషన్తో పాటు అకౌంటెంట్గా ప్రమోషన్ ఆర్డర్ కూడా వెన్నంటి వచ్చింది. అవును, వెతుక్కుంటూ ఏతించిన లేగ దూడలా. ప్రమోషన్ ఆర్డర్ అందుకున్న శంకరం నిమిషం పాటు ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్న చోట ఉన్నట్లే ఉండిపోయాడు. అప్పుడప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి కూడా మనిషికి శక్తి కావాలి, మానసికపరమైన సంసిద్ధత ఉండాలి. శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన సహోద్యోగులకు ధన్యవాదాలు చెప్పి డ్యూటీలో వాళ్ళిచ్చిన సహకారాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పేరు పేరున చేతులు కలిపి వాళ్ళందరికీ టీలు బిస్కెట్లు వచ్చేటట్లు ఏర్పాటు చేసి స్కూటర్ వేసుకుని వేగంగా రోడ్డుపైకి వెళ్ళాడు. వెళ్ళినవాడు వెళ్ళినట్టుగానే స్వీట్ బాక్స్తో వచ్చి తిన్నగా వెళ్ళి స్కూలు ప్రిన్సిపాల్ గారికి ఒకటి సమర్పించి మరింత బాగా కష్టించి పనిచేస్తానని ఆయనకు మాట కూడా ఇచ్చి ఆ తర్వాత ఆఫీసు ఇన్ఛార్జి వర్ధనమ్మ గారి ఛాంబర్లోకి ప్రవేశించి ఆమెకు 2 స్వీట్ బాక్స్ అందించి ఆమె చేసిన సహాయానికి తన పట్ల చూపిన అక్కరకు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరించాడు. ఆమె నిండుగా నవ్వుతూ, యూ డిజర్వ్ ఫర్ ది ప్రమోషన్ శంకరం అంటూ ఒకటి మాత్రం తీసుకొని మరొకటి అతడికి తిరిగి ఇచ్చేసింది. కానీ అతడు ఊరుకోలేదు. ఇంటికి తీసుకెళ్ళండి మేడం, మీది పెద్ద కుటుంబం కదా మేడం, మళ్ళీ నాకు మరొక ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ మీకు స్వీట్ ఇచ్చే అవకాశం ఎప్పుడు లభిస్తుందో, ప్లీజ్. ఆమె నవ్వుతూ 2వ బాక్స్ కూడా అందుకుంది. మెనీ మెనీ థ్యాంక్స్ మేడం అంటూ అతడు వెనుదిరిగాడు. అప్పుడు అతన్ని వర్ధనమ్మ పిలిచింది. ఎస్ మేడం అంటూ ఆమెను సమీపించాడు. ఆ షర్టు మీకు బాగుంది, మంచి కళ వచ్చింది, ఎక్కడ కొన్నారు? ప్యాంటరూస్లోనా, షాపర్ స్టాప్లోనా? అతడు ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడే మర్చిపోయారా? నేను ట్రైనింగ్ పీరియడ్ ముగించుకుని వచ్చి నేనిచ్చిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ చూసి దాన్ని మెచ్చుకుని మాధవి మేడం ద్వారా నాకు మీరేగా ఈ కొత్త షర్ట్ పంపించారు. ఆమె బదులివ్వలేదు. అతన్ని నిదానంగా చూస్తుండిపోయింది. ఆమె అంతరంగాన ఆలోచనలు అలల్లా గోదావరి పాయల్లా లేచాయి. ఆ లోపల శంకరం మరింత భొగట్టా అందివ్వడానికి సిద్ధమయ్యాడు. మొన్న శుక్రవారం నాడు నాకు గిఫ్ట్గా పంపించలేదు. వెంటనే మీకు థ్యాంక్స్ చెప్పడానికి బయలుదేరితే మాధవి గారు ఆపారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలకు పనిగట్టుకొని థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే మేడం గారికి నచ్చదు అని. అవునవును, గుర్తుకొస్తుంది, వయస్సు మళ్ళీపోతోంది కదూ, కొన్నిటిని ఈ మధ్య పట్టుపట్టున మర్చిపోతున్నాను. అబ్బా, ఏమంత వయసు వచ్చేసిందని మీకు తెలియదేమో గాని
లేడీ మిలిటరీ డాక్టర్లా ఎంత టీవీగా ఉంటారని. మీరేమీ అనుకోకపోతే నేను ఒక సలహా ఇస్తాను. స్వీకరిస్తారా మేడం? చెప్పండి శంకరం. మీరు ఒంటరిగా పెరటి వైపు ఉన్న చెట్ల మధ్య కూర్చుని భోజనం చేస్తున్నారని మీ పర్సనల్ అసిస్టెంట్ చెప్పారు. మీకు కానీ ఆక్షేపణ లేకపోతే మీకు టీచర్ల రెస్ట్ రూమ్లోనే విడిగా ఒక సీట్ వేసే ఏర్పాటు చేసేదా మేడం? వాళ్ళల్లో చాలా సీనియర్ టీచర్లు కూడా ఉన్నారు మేడం. వాళ్లతో కబుర్లాడుతూ తినవచ్చు. అక్కడే మీ అమ్మాయి కూడా ఉంటారండి. ఆమె ఏమీ అనలేదు. సీట్లో నుంచి లేచి వెళ్ళి అతడి కుడి భుజం పైన చేయి వేసింది. మా వారు నరసింహులు గారిలాగే నా పట్ల అక్కర తీసుకుంటున్నందుకు థ్యాంక్స్. కానీ నాకు ఆ చెట్ల కింద కూర్చొని మధ్యాహ్న భోజనం ముగించడమే ఇష్టం. ఎందుకు మేడం? నేను తెలుసుకోవచ్చా మేడం? నేనేం చెప్పాలి, ఎలా చెప్పాలి? నాకు మాటలు అందడం లేదు. మీరు కూడా నాలాగే 35 సంవత్సరాలు టీచర్గా, ఆ తర్వాత హెడ్ మిస్ట్రెస్గా స్కూల్ జీవితం గడిపి ఉంటే బాగుండు. అప్పుడు నేను చెప్పేది మీకు బాగా అర్థమయ్యేది. అయినా మీ వయసుకు తగ్గట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకు పెళ్లి కాకముందు డాక్టర్ నరసింహులు గారితో పెళ్ళైన తరువాత, 2 బిడ్డల తల్లినైన తరువాత కూడా రాజమండ్రి స్కూల్లో నేను ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం నా కొలీగ్స్తో కలిసి ఉసిరి చెట్ల కింద, వేప చెట్ల కింద కూర్చొని తినేదాన్ని. నా వద్ద చదువుకున్న కొందరు టీచర్లు ట్రైనింగ్ తీసుకుని అదే స్కూల్లో టీచర్లుగా చేరి సీనియర్ టీచర్లుగా ఎదిగి నాతో కలిసి నాలాగే పిల్లలకు చదువు నేర్పించేవారు. కానీ విచిత్రం ఏమంటే నాకు ఎదురవడానికి జంకేవారు. నన్ను అక్కడగానే చూస్తే ఇక్కడ తొలగిపోయేవారు. నేను ఊరుకునే రకమా? వాళ్లకు అడ్డంగా వెళ్ళి ఇప్పుడు మనం కొలీగ్స్ అంటూ వాళ్లతో చేతులు కలిపి నాతో కలిసి భోజనం చేయడానికి లాక్కొచ్చేదాన్ని. మా సీనియర్ టీచర్లందరము వాళ్లతో కలిసి సమ పంక్తిలో కూర్చొని ఇటువంటి పచ్చడి చెట్ల నీడనే కబుర్లాడుకుంటూ పసందుగా భోజనాలు ముగించేవాళ్ళం. ఎంత సంబరంగా ఉండేదని. నేను హెడ్ మిస్ట్రెస్గా ఉద్యోగ విరమణ చేసి నేను రాజమండ్రి విడిచి వచ్చేటప్పుడు వాళ్ళెలా కన్నీరు కార్చారో మాటలతో చెప్పలేని శంకరం. తలచుకుంటే గుండె తరుక్కుపోతుందనుకో. ఇక్కడ కూడా అక్కడ ఉన్నట్లే చెట్ల మధ్య కూర్చొని తింటూ ఉంటే నాకు వాళ్ళందరూ నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు చెట్ల మధ్య కూర్చొని భోజనం చేస్తున్నానో? ఆ మాట విన్న శంకరానికి ఉన్నపడంగా కనురెప్పలు తడిశాయి. మౌనంగా చూస్తుండిపోయాడతను. మరొకటి, మొన్న ఇక్కడికి వచ్చిన దాన్ని. వాళ్ళ రెస్ట్ రూమ్ని పంచుకోవడం ఏం బాగుంటుంది? కొన్ని అనుభూతులను పంచుకోవాలంటే వయసు కూడా అవసరం కదా శంకరం. అందులో నా పోస్టు కూడా ఒక అడ్డంకే కదా. నోస్టాల్జియా ఎంత మాధవమైనది, ఎంతటి గంభీరమైనది. జీవితాన్ని తెప్పలా తేల్చి చివరి వరకు తోడుగా వెన్నంటి వచ్చేది ఈ నోస్టాల్జియానేమో. అతడు ఇక నిశ్శబ్దంగా ఉండలేకపోయాడు. ఉద్వేగ తరంగాలు అతన్ని కూడా ముప్పిరికొన్నాయి. మీకు స్కూల్ జీవితం తప్ప మరేది జ్ఞాపకం రాదా మేడం? ఎందుకు రాదు? నేను పెళ్లి చేసుకుని కొత్త వధువునై మెట్టింటి అడుగు పెట్టినప్పుడు నాకు ఎదురు వచ్చి హారతి తీసిన మా అత్తగారు జ్ఞప్తికి వస్తారు. కొత్తగా కాపురం చేస్తున్నప్పుడు నాకు వంట సరిగ్గా రాక సతమతమవుతున్నప్పుడు మా వారు డాక్టర్ నరసింహులు గారు వచ్చి అక్కుని తెరుచుకొని ఊరడించిన సన్నివేశం నాకింకా పచ్చగా ఉంటుంది. ఒకసారి ఏమైందంటే మా తోడికోడలు ఏదో పేరంటాలకని పొరుగురికెళ్ళింది. అప్పుడు నేను ఎవరి వత్తాసు లేకుండా వంట చేయాల్సి వచ్చింది. డాక్టర్ గారు ఇంటికి వచ్చినప్పుడు ఆఖరిగా ఉందోయి అని బల్ల ముందు కూర్చున్నారు. నేను భయపడుతూనే వడ్డించాను. వంట చేసే సాహసానికి పూనుకోకుండా భోజనం మెస్సు నుండి తెచ్చుంటే బాగుండేమో అని లోలోన మదనపడుతూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాక ఒక మాట అన్నారు. కూరలోన లేత వలపు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిందోయి. ఆ మాట విని నాకు నింగిలోకి ఎగిరిపోయినంత సంతోషం కలిగిందనుకో. ఆయనిప్పుడు సర్కారు వైద్య వృత్తి నుండి రిటైర్ అయి ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారు. అన్నట్టు మరొకటి చెప్పడం మర్చిపోతానేమో. నా పెళ్లి కొత్తలో మా బావ భూషణం గారు మా తోడి కోడలతో కలిసి వచ్చి వాళ్ళ బామ్మగారు చనిపోతూ ఇచ్చి వెళ్ళిన నగా నట్రా చూపించి అందులో నుంచి సగభాగం నేను అడగకుండానే పంచి ఇచ్చిన దృశ్యం నాకిప్పటికీ బాగా గుర్తు. మా బావగారు చాలా గొప్పవారు. అప్పుడు పై పోర్షన్లో అనారోగ్యంతో ఉన్న మా అత్తగారి వద్దకు వెళ్ళి ఆమె కాళ్లకు నమస్కరించినప్పుడు ఆమె నన్ను అక్కున తెరుచుకొని నెత్తిపైన చేతులుంచి దీవించడం ఇప్పటికీ మర్చిపోలేను. అటువంటి కుటుంబానికి కోడలి పిల్లగా వెళ్ళగలగడం ఎంత అదృష్టమో. ఈసారి వర్ధనమ్మ కళ్ళల్లో కన్నీరు చిలకడం చూసి శంకరం చెలించాడు.
కొందరి జీవితంలో జ్ఞాపకాలకు మరో పేరు ఖచ్చితంగా ఉంటుందేమో. గతకాల పన్నీటి జల్లు అంటే బాగుంటుందా? అతడి ఆలోచన నుండి తేరుకుంటూ అన్నాడు. సారీ మేడం, ఏదేదో అడిగేసినట్లున్నాను. మిమ్మల్ని మూడీగా మార్చేసినట్లున్నాను. లేదు, బాగానే అడిగావు శంకరం. బావగారు మా తోడికోడలు కలిసి నాకిచ్చిన వడ్డాణం, కాసుల పేరు, చేతులకు వేసుకునే వంకీలు, కాళ్లకు దొరుక్కునే వెండి గొలుసులు నా దగ్గర ఇంకా భద్రంగానే ఉన్నాయి. నా జీవితాంతం అవి అలాగే ఉండిపోతాయి శంకరం. అతడిక మాట్లాడలేదు. వర్ధనమ్మ మరింత ఎమోషనల్ అవడం మంచిది కాదనిపించింది. భావోద్వేగాల ఉప్పెనను తట్టుకునేందుకు తగినంత దృఢమైన వయస్సు ఉండవద్దు. అతడు మెల్లగా బయటకు నడిచాడు. వయో పరిమితితో నిమిత్తం లేకుండా అన్యోన్యత నిండిన మనస్సులు రెండు నిబిడంగా కలవోసుకున్న అద్భుత సమయమది. అతడలా నిష్క్రమించిన తరువాత వర్ధనమ్మ తన సీట్లోకి సర్దుకుని కూర్చున్న వెంటనే కూతురి గుండ్రటి అందమైన నవ్వుముఖం కళ్ల ముందు మెదిలింది. ఈ మధ్య మాధవి ముందులా లేనట్లుంది. కలకళా కిలకిలా నవ్వుతూ మెరిసే బంగారు రంగు చేపలా రివ్వురివ్వున తిరుగాడుతూ ఉండేది. కారణం ఉన్నా లేకపోయినా అందర్నీ ఆటలు పట్టించడమంటే దానికి సరదా. చివరకు తండ్రిని కూడా విడిచిపెట్టేది కాదు. ఇక అన్నయ్య వద్దకు వచ్చేసరికి వాడిని పిండి పిప్పి చేసి గాని విడిచిపెట్టేది కాదు. అడిగి అడగకుండానే లోగిరి మధ్య కూర్చొని త్యాగరాజస్వామి వారి కీర్తనల్ని, అన్నమయ్య వారి కీర్తనల్ని, పురంధరదాసు వారి కీర్తనల్ని సంగీత కచేరీలో కూర్చున్నట్లు బాసింపట్టు వేసుకొని సాధన చేసేది. అందర్నీ ఎంతలా మైమరిపించేదని. మరి ఇప్పుడలా కాదు. ఎక్కువగా మౌనంగా ఉంటుంది. తన ఆలోచనలలో తను ఉంటూ దూరంగా తొలగి ఉంటుంది. నిశ్శబ్ద మాటన తలదాచుకుంటున్నట్లు ఉంది. ఇంకా చెప్పాలంటే అలసర రెక్కలతో అల్లార్చే విహంగన్నా తన కళ్లకు కనిపించసాగింది మాధవి. అదంతా గమనించి భర్త కలత చెందకూడదని మొన్నటి రోజు తనే స్వయంగా వెళ్ళి అతడికి భరోసా ఇచ్చింది. వయసుకు వచ్చిన అమ్మాయి కదా, అవసరం ఉన్నా లేకపోయినా తేలిగ్గా మనోద్రేకాల పాలవుతుంది. అనుభవంతో దానికదే సంయమనం తెచ్చుకొని సర్దుకుపోతుందిలేండి. నాకు కూడా చెప్పలేదంటే ఏదో జరిగే ఉంటుందిలేండి. అదే వచ్చి తానుగా చెప్పే వరకు మనం ఇలాగే ఉందాం. ఆ లోపల మబ్బు దానికదే విడిపోతుంది. కానీ పరిస్థితి ఏమిటో ఇప్పుడిప్పుడే అదీను ఈ రోజునే ఆమెకు అల్లనల్లన అవగాహన అవుతున్నట్లు అనిపించసాగింది. సమస్యకు మూలం మరెక్కడో కాదు, తన చుట్టూనే స్కూలు ఆవరణలోనే తిరుగుతున్నట్లు అనిపించసాగింది. శంకరం వేసుకు వచ్చిన కొత్త షర్టు చెప్పక చెబుతూనే ఉంది. మాధవి శంకరానికి కొత్త షర్టు ఇవ్వడంలో పెద్ద విశేషం ఉండకపోవచ్చు. కానీ తనకు చెప్పకుండా తన పేరు చెప్పి దాన్ని అతడికి ఇవ్వడంలోనే కనిపిస్తూ ఉంది ఇంకేదో కనిపించని అంతర్గత మర్మం. అది పూర్తిగా లోపలి గుట్టుని బయట పెడుతున్నట్లు తోచిందామెకు. ఆలోచనల నుండి విడివడక ముందే ఆమె మనసు ముందు శంకరం రూపం ఉన్నపడంగా మెదిలింది. అతడు వెనుకబడిన వర్గానికి చెందినవాడైనా మంచి మన్నన తెలిసిన గుణ సంపన్నుడు, వినమ్రుడు. గుణాత్మక జీవన ప్రవాహం వలన మనిషిది మంచి ముఖవర్చస్సు. నిటారుగా నిల్చుంటే 6 అడుగుల ఎత్తరి. అంతేకాదు జీవితాన్ని వడబోసిన తన వంటి అనుభవశాలి మన్నన పొందగలిగాడంటే అతడిలో మామూలు కుటుంబ నేపథ్యాలకు అతీతమైన అమూల్యమైన జీవకళ, జీవన శోభ ఉన్నట్లే తోచింది. మనసున ఎక్కడి నుంచో పవిత్ర భావ ప్రవాహం వినిపిస్తూ ఉండగా ఆమె ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. కిం కులేనా విశాలేనా శీలమేవస్త్ర కారణం కృమయః కిం నజాయతే కుసుమేషు సుగంధిఫా. గొప్ప కులంలో జన్మిస్తే ఏమున్నది, సువాసన పువ్వుల్లో కూడా క్రిములు పుడుతూనే ఉంటాయి కదా. కనుక ప్రతివారిలో శీలమే గౌరవ కారణం. ఇతడు చిన్న కులంవాడు, తక్కువ వంశవాడు అని ఎవరినీ హీనంగా చూడరాదు. ఈ తక్కువ ఎక్కువలు, హీన ఔన్నత్యాలు కులం, వంశం, ఆకారం, వర్ణం వీటి వల్ల కాదు కదా లెక్కించబడేది. ఏది ఏమైనా విషయం అంత తేలిగ్గా తేలిపోయే వ్యవహారం మాత్రం కాదు. మాధవి తానుగా వచ్చి మనసు విప్పి మాట్లాడేంతవరకు నేను సందడిగా తీసుకుపోయే నిర్ణయం రేపటి ప్రళయ తాండవంగా ప్రతిధ్వనించకూడదు కదా. ఇంకా ఉంది. తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 15వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.